అండి అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది దివాళీ వ్లాగ్ కదా. సో ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దివాళీ శుభాకాంక్షలు. సో నథింగ్ మచ్, మార్నింగ్ పూజ అయిపోయింది, చక్కగా ప్రసాదం నైవేద్యం మమ్మీ పులిహార పరవణం చేశారు, తినేసాము. సో ఈవినింగ్ ప్రిపరేషన్కి లైటింగ్స్ ఫ్లవర్స్ అవన్నీ రెడీ చేస్తున్నాను. సో అసలు దివాళీ అంటేనే ఈవినింగ్ ఫెస్టివల్. ఏంటి మనీ అయ్యి సో ఈవినింగ్ డెకరేషన్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా. సో ఆ లైటింగ్ అనేవి కూడా నేనేమి ఇప్పుడు కొత్తగా ఏం కొనలేదు, లాస్ట్ ఇయర్వి ఉంటే సో అవి అసలు వర్క్ చేస్తున్నాయా లేదా అని ఇందాక టెస్ట్ చేశాను. సో వాటిలో కొన్ని వర్క్ చేయట్లేదు, కొన్ని ఏంటంటే వైర్ కొంచెం డ్యామేజ్ అయినాయి. దాంట్లో ఏంటంటే ఇవి ప్లాస్టిక్వి దీపాలు అనమాట, చూసారు కదా, అవి లైటింగ్ అనేది వర్క్ చేయలేదు. సో నేను ఏం చేశానంటే అవి రిమూవబుల్ లాగా ఉన్నాయి. సో అవి రిమూవ్ చేసేసి నేను వాటిని ఆ లైటింగ్ ప్లేస్లో నా దగ్గర ఉన్న లైట్ స్ట్రింగ్ని వాటిని అడ్జస్ట్ చేసేసాను అనమాట. సో ఇది రిమూవ్ చేసేయచ్చు. ఇదేంటంటే ఇట్లా జస్ట్ లోపలి హోల్ నుంచి లైట్ వస్తుంది మనకి. పైన ఇది ఇట్లా ఉంది కదా, ఇది ఓపెన్ అయిపోతుంది. కింద నుంచి లైట్ ఈ హోల్ నుంచి తీసేస్తే ఏంటంటే దీని నుంచి ఇన్సర్ట్ చేసి ఇక్కడికి వచ్చేటట్టు లైటింగ్ పెట్టుకుంటాం. సో ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. చాలామంది అనొచ్చు ఏంటి దివాళీకి న్యాచురల్ లైట్స్ అయితే బాగుంటుంది, ఆర్టిఫిషియల్ లైటింగ్ ఎందుకు అని. మీకు ఆల్రెడీ ఇక్కడ అర్థమై ఉంటుంది నేను ఆ లైటింగ్ ఎందుకు పెడుతున్నానంటే, ఇక్కడ మేము ఆ గ్రిల్స్ దగ్గర పెడుతున్నాము, ఆ రాడ్స్ దగ్గర కాబట్టి. సో ఆ గాలికి ఫస్ట్లో ప్రమిదలు పెట్టినప్పుడు గాలికి దీపాలు తొందరగా అసలు పెట్టే లోపలే కొండెక్కిపోయాయి. బట్ ఇవి పెట్టడం వలన ఏంటంటే అదొక ప్లస్ పాయింట్. అండ్ ఇంకొకటి వచ్చేసి పైన రాడ్స్ కాబట్టి ఆ దీపాల వలన పైన ఆ ఫాగ్ అంతా పట్టేసి కూడా బ్లాక్గా అయిపోతాయి కదా అని చెప్పి నేను అప్పుడు ఏం చేశానంటే, నేను అప్పటి నుంచి కూడా నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా సో ఇవి నేను బాగా యూజ్ చేసేదాన్ని. ఇప్పుడు మీకైనా నార్మల్గా ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ అపార్ట్మెంట్స్లోనూ ఉంటున్నారు. అండ్ చాలామంది కూడా పిల్లలకి సెక్యూరిటీ కోసం అని చెప్పి గ్రిల్స్ పెట్టించుకుంటున్నారు చుట్టూరా కూడా. సో గ్రిల్స్ ఉన్న వాళ్ళు దీపాలు పెట్టడానికి ఇప్పుడు ఇక్కడ మాకు చిన్న వాల్ టైప్ అని ఉంది. కొంతమందికి ఏంటంటే ఫుల్ గ్రిల్ వచ్చేసి వాల్ దీపం పెట్టడానికి కూడా ఉండదు ఫుల్ గ్రిల్ ఉన్నప్పుడు. సో అట్లాంటప్పుడు ఏంటంటే ఇది ఓన్లీ డబల్ టేప్ కాబట్టి ఇది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇది ఓన్లీ నా సజెషన్ మాత్రమే, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్తున్నాను. ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ మీ ఇష్టం అనమాట, ఎట్లయినా మీరు పెట్టుకోవచ్చు. పట్టుగా ఇది ఇక్కడ పట్టు. హాయ్ బ్రూనో, హాయ్ బ్రూనో. బ్రూనో ఏంటది? జేమ్స్ బాండ్. అది బ్రూనో లే, బ్రూనో ఇది నీకేసిన బెడ్ కాదు.
నెక్స్ట్ లైటింగ్ అయిపోయింది. ప్రమిదలు సెట్ చేద్దామని చెప్పి నేను అక్కడ ముందు రోజే నానబెట్టాను. ఆ ప్రమిదలు ఆ వాటర్ అబ్జర్వ్ చేస్తాయని క్లాత్ వేస్తే మా బ్రూనో గాడికి ఏదో వాడి కోసం వేసా అని చెప్పి ఒక పెద్ద రాజులాగా వచ్చి దాని మీద పడుకున్నాడు. నన్ను అస్సలు పని చేసుకొనివ్వలేదు. అసలు దాని మీద నుంచి లెగనంటే అలా కూర్చున్నాడు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, దివాళీ అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే దీపాలు అండ్ రంగోలీ కలర్స్ వేసి చక్కగా ముగ్గులు వేయడం. సో ఏంటంటే నేను ప్రతి ఇయర్ కూడా దివాళీ రోజున చక్కగా దీపాలు పెట్టి ఏదో ఒకటి నాకు వచ్చిన డిజైన్ దివాళీ రోజున రంగోలీ వేస్తాను. సో ఇవాళ కూడా రంగోలీ వేద్దాం. పార్కింగ్ అనమాట, ఇది వచ్చేసి మా పార్కింగ్లోకి మంచిగా వేద్దాము అని అనుకున్నాను. అండ్ బయట చిన్నది ఏదన్నా పెద్ద వేస్తే మళ్ళీ క్రాకర్స్ కాల్చేటప్పుడు కానీ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కదా, సో డిస్టర్బ్ అవుతుందని చెప్పి అక్కడ ఒక చిన్నది వేద్దాం అనుకున్నాను. నాకు మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఈ రంగోలీస్ వేయడం ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత నుంచి ప్రతి ఇయర్ రంగోలీ లేకపోతే ఫ్లవర్స్తో అయినా డిజైన్ చేసి చక్కగా డెకరేట్ చేయడం అంటే ఇష్టం దివాళీ రోజున. యూట్యూబ్లో రంగోలీ వీడియోస్లో చూపిస్తారు కదా, ఇట్లా అనగానే వాళ్ళకి డాట్స్ వచ్చేస్తాయి. సో అది ట్రై చేద్దామని చెప్పి నేను మా దగ్గర డిస్పోజల్ బాటిల్స్ లేవు, వాళ్ళైతే దానికి హోల్ పెట్టి యూజ్ చేశారు. సో శానిటైజర్ బాటిల్స్ ఉంటున్నాయి కదా ఈ మధ్యన ఇంట్లో అని చెప్పి వీటికి కూడా హోలే ఉంటుంది కదా, సో అందుకని ట్రై చేద్దామని చేశా. బట్ ఇట్స్ నాట్ వర్కింగ్, సో ఇట్స్ అ ఫ్లాప్. ఇప్పుడు వాటర్ బాటిల్కి ట్రై చేద్దాము, వాళ్ళగా మనకు వస్తుందో లేదు చూద్దాం, లేదంటే ఏమన్నా నార్మల్గా మనం వేసేటట్టు వేసేద్దాం. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. చెప్పాను కదా ఏదో ప్రయోగం చేద్దామని. మా ఇంట్లో అయితే అస్సలు దొరకలేదు నాకు బాటిల్స్. ఏదో మనం వాటర్ బాటిల్స్ ఉన్నాయి కానీ వాటికి హోల్స్ పెట్టడానికి మమ్మీ ఒప్పుకోలేదు. సో తర్వాత ఇంకొక శానిటైజర్ బాటిల్ దొరికింది, దాంతో కొంచెం పర్లేదు వస్తుంది, బట్ అక్కడక్కడ స్ప్లిట్ అవుతూ ఉంది. సో అడ్జస్ట్ చేసుకుంటూ బాగానే పెట్టేశాను. సో ఫైనలీ వచ్చింది, పర్లేదు. బట్ ఫస్ట్ యూస్ చేసిన బాటిల్ ఏంటంటే ఎయిర్ వచ్చేస్తుంది కొంచెం. ఆ ముగ్గు అనేది వచ్చిన తర్వాత ఎయిర్ వచ్చేయడం వలన అది స్ప్రెడ్ అయిపోతుంది. సో అందుకని రాలేదు, ఫ్లాప్ అని చెప్పాను. బట్ ఇది వచ్చింది, మరి ఎందుకో నాకు అర్థం కాలేదు, దానికి రాలేదు దీనికి ఎందుకు వచ్చిందో. సో ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ దట్. సో ఫైనల్లీ ఒక 2 hours 1.5 hour 2 hours తర్వాత మా మమ్మీ కూడా హెల్ప్ చేస్తే మా రంగోలీ అనేది ఓన్లీ పార్కింగ్లో కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ బట్ట కూడా వేసేసి నా ఫుల్ ఇంటి దగ్గర చిన్నగా నేను చేసిన డెకరేషన్ అండ్ నా 2 రంగోలీ డిజైన్స్ మీకు కూడా చూపిస్తాను. Do you like it? Yes. What is it? Peacock. Peacock. Yes. Come on. Let's draw another one, okay? మధ్యాహ్నం మా బ్రదర్ వాళ్ళు వస్తే అనమాట, వాళ్ళు పిల్లలతో ఆడుకోవడానికి అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది మను. బట్ మను లేకపోవడం వల్లనే కొంచెం తొందరగా అయింది అని చెప్పచ్చు. ఏంటంటే కొంచెం ఫాస్ట్గా అయింది. బట్ బయట వేసింది చిన్న ముగ్గు అయినా సరే కొంచెం లేట్ అయింది మను వలన, అస్సలు వేయనివ్వలేదు. అండ్ హెల్ప్ కూడా చేసింది కొంచెం కలరింగ్లో నాకు.
అండ్ నెక్స్ట్ అప్పటికే 5:30 4:45 అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. సో నెక్స్ట్ రెడీ అయిపోయి ఫాస్ట్గా దీపాలు పెట్టడం స్టార్ట్ చేసాము. మను కూడా చక్కగా హెల్ప్ చేసింది, స్నానం చేసి పూజ చేసేసి దీపాలు పెట్టడంలో. చక్కగా నేను దీపాలు పెడుతుండే తను ఫ్లవర్స్ పెట్టడం.
దివాళీ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్. Close your eyes. Open your eyes. Do you like it?